అందరికీ నమస్కారం. విజయనగరం జిల్లా బొబ్బిలిలోని శాఖా గ్రంథాలయ సమస్య ఏళ్ల తరబడి అలాగే ఉంటుంది తప్ప ఆ గ్రంథాలయానికి పక్కా భవనం ఏర్పాటు చేయడం కానీ లేదంటే ఆ ఉన్న భవనాన్ని రిపేర్ చేయడం కానీ ఇంతవరకు జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం. నిన్న ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి శాఖా గ్రంథాలయాన్ని అలాగే పాత భవనాన్ని కూడా నేను పరిశీలించడం జరిగింది. చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే దీనికి గమనించే నేను 2019 నుంచి కూడా లోక్సత్తా పార్టీ తరఫున ఈ గ్రంథాలయం కోసం చాలాసార్లు పత్రికముఖంగా తెలియజేయడం జరిగింది, అధికారి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ భవనం గురించి పట్టించుకున్న నాదుడు లేకపోవడం చాలా బాధాకరం. అయితే గత సంవత్సరం సెప్టెంబర్ నెలలోనే మున్సిపల్ అధికారులు ఏం చేశారంటే ఆ గ్రంథాల అధికారిని కలిగి లెటర్ ఇచ్చేసి 10 రోజుల పాటు మీరు ఈ భవనాన్ని ఖాళీ చేసినట్టుగైతే గుత్తేదారు వచ్చి దీన్ని రిపేర్ చేసిస్తారు, మళ్ళీ అంతవరకు తాత్కాలికంగా మీరు ఏం చేస్తారంటే వేరే భవనం మార్చుకోమంటే ఆవిడ ఏం చేస్తారంటే అక్కడ లైబ్రరీ అధికారిని అదివేలా కదా సదుద్దేశంతో ఆవిడ ఇంటి కిందని లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దాదాపుగా ఇప్పటికి మనం లెక్కేసుకుని దాదాపు 9 నెలలు అవుతుంది. ఇంతవరకు కూడా ఆ భవనాన్ని రిపేర్ చేయడం కానీ కనీసం ఆవిడకి ఇంత పెట్టినట్టుగా కనీసం అద్దె కూడా వాడికి ఇవ్వలేకపోవడం చాలా బాధాకరమైన విషయం అనమాట. అంటే 9 నెలల పాటు ఇంతవరకు గ్రంథాలకి రిపేర్ చేయడానికి దానికి కారణం అంటే అర్థం కాని పరిస్థితి అనమాట. మళ్ళీ మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం జనవరి నెల 29వ తారీఖున జనసేన వారు ఈ గ్రంథాలయ సమస్య కోసం దీక్ష చేపట్టడం జరిగిందనమాట. దానికి లోక్సత్తా పార్టీ తప్ప నేను తెలుగుదేశం పార్టీ వారు కూడా సంఘీభావం తెలియజేశారు. తక్షణమే మున్సిపల్ తర కార్యవర్గం నన్నేమని చర్చ చేయించి 6.6 లక్షల రూపాయలు దానికి గ్రాంట్ చేసి తొందరలోనే మేము భవనాన్ని రిపేర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విషయంతో జనసేన వారు కూడా దానికి దీక్ష విరమించడం కూడా జరిగింది. ఆ మాట ఇచ్చి కూడా దాదాపుగా 4 నెలలు అయిపోతుంది. కానీ ఇంతవరకు కూడా భవన దళ పనులు చూస్తే ఎక్కడ వేసిన అక్కడ ఉన్నాయి. మరి ఎప్పుడు దీన్ని రిపేర్ చేస్తారు, దీన్ని ఎవరు పూనుకుంటారు? ఇది చాలా బాధాకరమైన విషయం అన్నమాట. పోనీ ఎన్నికలు కూడా ఉందనుకుంటే ఎన్నికలు కూడా ముందే డబ్బులు వచ్చాయి. కానీ ఎంతవరకు కూడా దానికి ఇంతవరకు రిపేర్ చేయడం కారణం అంటే నాకైతే అర్థం కాని పరిస్థితి. ఇందువల్ల ఆపారు తెలియదు. అసలు ఎంతకీ ఆ గ్రంథాలయ భవనాన్ని వాళ్ళు రిపేర్ చేస్తారా లేకపోతే వేరే ఆలోచన ఏదో ఉందో ప్రజలు కూడా గుసగుసలు ఆడుకుంటారు. ఒకసారి నాకు గమనించినట్లయితే ఈ గ్రంథాలయం మనకి ప్రతిరోజు కూడా 100 మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారు. ఈ గ్రంథాలను ప్రస్తుతం వీళ్ళందరూ కూడా సివిల్స్కి, తర్వాత గ్రూప్ డీకి, గ్రూప్ 2కి, తర్వాత మన కానిస్టేబుల్ పోస్టులకి, ఏఎల్పీ అంటే అసిస్టెంట్ లోకల్ పైలట్ పోస్టులకి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇదే గ్రంథాలను చదువుకొని చాలామంది గ్రూప్ డీలో 4 సెలెక్ట్ అయ్యారంటే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ 3 సెలెక్ట్ అయ్యారని పిల్లలు చెప్తున్నారు. ఇంత ఘన చరిత్ర గ్రంథాలయం కోసం వాళ్ళు పట్టించుకోకపోతే ఎలాగా? నేను చాలాసార్లు దప్పదప్పాలకు పోటీ చేస్తే ఏ రాజకీయ పార్టీ వచ్చినా కూడా ఈ సమస్య పట్టించుకోవట్లేదు. కానీ కనీసం గ్రంథాలయం కోసం కొత్త భవనం నిర్మాణం చేయాలి, అది లేదు. మరి కనీసం మన భవనం రిపేర్ చేయాలి, స్థలమైన చూపించాలి. ఏది లేకుండా ఇలా విద్యార్థి జీవితాలతో ఆడుకుని ఎంతవరకు సమంజసం? నేను ఇంకో సమస్య ఏంటంటే జనసేన వారు ఈ గ్రంథాల సమస్య కోసం దీక్ష చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ రోజు మద్దతు తెలిసారు. మరి కూటమి అభ్యర్థులే కనీసం మేము ఎన్నికలు పోటీ చేస్తున్నారు కాబట్టి మేము ఒకవేళ గెలిచినట్టుకైతే మొట్టమొదటిసారి చేసే పని గ్రంథాల కొత్త పని ఏర్పాటు చేస్తాం అని కనీసం హామీ కూడా వీళ్ళకి కూడా చాలా బాధాకరమైన విషయం అనమాట. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అనమాట. కనీసం ఎక్కడైనా సరే నేను నన్నమాట పాత పని పరిశీలిస్తే అది ఎలా ఉందని చాలా దారుణంగా ఉంది. ప్రహారీకు లేకపోవడం వల్ల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మందు బాబులు రోజు అక్కడ తాగేసి కింద చూస్తే మందు సీసాలు గ్లాసులు కనబడుతున్నాయి. అంటే ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి. కనీసం నేనేం చెప్తున్నానంటే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని చదువుకున్న విద్యార్థులకు ఆలోచన గ్రంథాలయం చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. అప్పుడు నాయకులు కూడా అమ్మకు చెప్పారు. ఎక్కడైనా స్పందించి అధికారులు మున్సిపాలిటీ పాలకులు స్పందించి ఒకసారి గ్రంథాలయ భవనాన్ని తొందరగా రిపేర్ చేసి విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పిస్తాను విజ్ఞప్తి చేస్తున్నాను. లేదంటే ఒక విషయం చెప్తున్నాను, ఏదో స్థలం మీద వాళ్ళకి ఏర్పాటు చేస్తే కొత్త పని ఏదో గ్రంథాలయం వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి అదే ఏర్పాటు చేసుకుంటారు. ఏదో తొందరగా స్పందించాడు. దాదాపు 2019 ఫైట్ చేస్తే 5 సంవత్సరాలు దాటేసింది. ప్రతిసారి అంటే ఆ ఎన్నికలు వస్తున్నారు, ఆ నాయకులు వస్తున్నారు, ఈ నాయకులు వస్తున్నారు తప్ప గ్రంథాలయ సంస్థ ఎక్కడ వేసిన గొంగ ఎక్కడ ఉంటుంది. కనీసం ఎక్కడైనా సరే స్పందించి తక్షణమే అధికారులు స్పందించి ఆ గ్రంథాలయ భవనానికి శాశ్వత పరిష్కారం కనుగొని పరిష్కారం చేసి ఆ సమస్య పరిష్కారం చేస్తారని లోక్సత్తా పార్టీ మొత్తం విజ్ఞప్తి చేస్తున్నారు.